చిన్నమ్మతో వెళ్ళడం కుదరదు నాన్నా. ఎందుకంటే ఈ సంవత్సరంలో చిన్నమ్మ పెళ్లి జరగాలని కోరుకున్నాను. అప్పుడు చిన్నమ్మ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుందన్నమాట. అమ్మో, నా శివని వదిలి ఉండడమే. నాకు ఈ పెళ్లి గిళ్ళి ఏం వద్దక్క. వీణి జీవితాంతం చూసుకుంటూ బతికేస్తాను. నిజంగానే పెళ్లి చేసుకోవా ఏంటి అనసూయమ్మా? నిజంగానే చెప్తున్నాను, చేసుకోను. అక్క, నా కోసం ఏ సంబంధాలు చూడొద్దు. చాలే, తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. అయినా వీణ్ణి చూసుకోవడానికి పెళ్లి చేసుకోవడం మానేయడం దేనికి? పెళ్ళయ్యాక నువ్వు మీ ఆయన కలిసి ఇక్కడే ఉండిపోండి. త్రిపురక్క నోట మంచి మాట వచ్చిందంటే అది జరిగినట్టే అనసూయమ్మా. శివతో పాటు ఈ ఇంటితో కూడా గట్టిగానే బంధం ఉన్నట్టుంది నీకు. అక్క, మంచి సంబంధం చూడు. ఉత్సవాలయ్యాక పేరయ్యకి కబురు పెడదాం. త్రిపుర, ఈ మాత్రం దానికే పెళ్లిళ్ల పేరయ్యేందుకు? మన బంధువుల్లోనే మంచి సంబంధం చూద్దాం. తెలిసిన అబ్బా అయితే అనసూయని బాగా చూసుకుంటాడు, మనతోనూ బాగా కలిసిపోతాడు. మంచి మాటే చెప్పారు. మన వాళ్ళెవరైనా ఉన్నారేమో, మీరే చూడండి. అలాగే త్రిపుర. సరే సరే, భోజనాలు చేద్దాం పదండి. అక్క, అప్పుడేనా? శివ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఆ తర్వాతే భోజనాలు. సర్ప్రైజా? ఏంటది? సర్ప్రైజ్ అక్క, కొంచెం ఓపిక పట్టు. ఈ సత్తిపండుని అప్పుడు అనగా పంపాను, ఇంకా రాలేదేంటి? ఎవరికోసం ఎదురు చూస్తున్నావు అనసూయ? ఏంటి నీ హడావిడి? ఒక్క నిమిషం ఓపిక పట్టక్క. అప్పుడు తీసుకురమ్మంటే ఇప్పుడు తీసుకొచ్చేది? ఏం చేయను అమ్మగారు, చిన్నబ్బాయి గారు పుట్టినరోజు కదా అని స్పెషల్ గా కేక్ చేయించి తీసుకొచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయింది. ఓ, ఇదా నీ హడావిడి? నేనేదో సర్ప్రైజ్ ఇద్దాట మొత్తం చెడగొట్టావు కదరా. మొత్తం చెడగొట్టావు కదరా. వదిలే అనసూయ. అయినా ఇప్పుడు ఈ కేకులు ఇవన్నీ అవసరమా చెప్పు? అవసరమే అక్క. నువ్వేమో ప్రజలు ప్రజలు అంటూ ఎప్పుడు ఊరు కోసం ఆలోచిస్తూ తిరుగుతూనే ఉంటావు. ఇంకా బావగారు మరుదులేమో నీ వెంటే తిరుగుతారు. ఇంకా నా కొడుకు శివని ఎవరు పట్టించుకుంటారు? అందుకే నా కొడుకు పుట్టినరోజుని నేనే జరిపించుకుంటున్నాను. ఏంది మే అనసూయ, ఎప్పుడు చూసినా నా కొడుకు అంట శివని ఒక్క క్షణం కూడా ఇడిచిపెట్టకుండా ఎత్తకని తిరుగుతా ఉండావే. ఈరోజు శివని కొడుకు అన్నట్టు రేపు విశ్వనాథం బావగారిని నీ మొగుడు అంటావా ఏంది? మంగళాంబ, ఎందుకు అరచండావప్పా? నేనేమన్నా తప్పుగా మాట్లాడినానా ఏమి? ఎట్నో అనసూయకి పెళ్లి కాలేదు కదా, బిడ్డని కొడుకు అన్నట్టే తండ్రిని మొగుడు అనుకుంటాండదేమో అనుకున్నాను. ఏందమ్మ అనసూయ, మాట్లాడవేమి? నోర్ముయివే. భూపతి, క్షమించండి వదినా, మీ ముందు ఆవేశపడటం నా తప్పే. దీని నోరు మూయించడానికి ఇంతకన్నా వేరే దారి లేకుండా పోయింది. ఇప్పుడే ఒక వెధవ పనిచేసి 100 కొరడా దెబ్బలు తిన్నావు కదా, అయినా నీకు పొగరు తగ్గలేదు. అసలు ఇలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. ఆగు భూపతి. ఎంత ధైర్యం ఉంటే ఇంత దారుణంగా మాట్లాడతావు? నేనన్న దాంట్లో తప్పే ఉండాది. అనసూయ అన్నిట్లో దూరడం చూచ్చే ఎవరికైనా అట్నే అనిపిస్తాది. అందరికి లోపల అనిపించేది నేను పైకే అన్నాను. ఆపు మంగళాంబ.
నీలాంటి దారుణమైన ఆలోచనలు ఇక్కడ ఎవ్వరికీ రావు. పసిబిడ్డ మీద చూపించే ప్రేమకి అంత పెడార్థాలు తీస్తున్నావే, అసలు నీకు మనసంటూ ఉందా? ఆ మనసే ఉంటే ఇంకో మనసు బాధపడేలా ఎందుకు మాట్లాడుతుందన్నయ్యా? నోటికి ఏది పడితే అది అనేయడం, ఎవరినో ఒకరిని ఆడిపోసుకోవడం ఈవిడి గారికి అలవాటేగా. నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావో ఇక్కడ ఎవ్వరికీ తెలియదక్కా. ఒక ఆడపిల్ల గురించి, అదే పెళ్లి కాని ఆడపిల్ల గురించి నువ్విలా మాట్లాడతావని అస్సలు ఊహించలేదు. ఆపుమే. ఏంది ఏదో ప్రాణాలు తీసినట్టు మాట్లాడుతుండారు అన్నాను. అయితే ఏమి ఉరిసిచ్చగాని వేస్తారా? ఇంకొక్క మాట మాట్లాడేవంటే నొట్టింట్లోనే ఉరి తీస్తానేమనుకుంటున్నావు? చూడు, ఎప్పుడు నవ్వు తప్ప బాధ కనిపించని నా చెల్లెలి ముఖంలో నీ కారణంగా ఈరోజు కన్నీళ్లు కనిపిస్తున్నాయి. అసలేమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ఊరందరి ముందు కొట్టించినా బుద్ధి రాలేదా? రాదోదినా, ఏం చేసినా దీనికి బుద్ధి రాదు. ఇంతకన్నా ఇంకేం శిక్షిస్తారులే అని తెగించి మాట్లాడుతోంది. శిక్షైనా క్రమశిక్షణైనా ఈ ఇంటి మనిషి అనుకున్నంత వరకే భూపతి. ఒక్కసారి కాదనుకుంటే ఈ ఇంట్లోనే చోటుండదు. ఇప్పుడు నువ్వు అన్న మాటలకి ఈ క్షణమే నిన్ను బయటికి పంపాలి. కానీ నా కొడుకు పుట్టినరోజని నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. ఇంకొక్కసారి నోరు జారావో జాగ్రత్త. అనసూయ, మనకి విలువిచ్చేవాళ్ళు, మన జీవితంలో స్థానం సంపాదించుకునేవాళ్ళు ఏదైనా అంటే పట్టించుకోవాలి. ఇంకా ఎవ్వరు ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొడుకు పుట్టినరోజుకి ఉత్సవాలకొచ్చా, ఆ సంతోషంలోనే ఉండు. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. పద. రా బసవమ్మ. పద. ఈ ఉత్సవానికి ఈ నగలు బట్టలు వేసుకోండి. అయ్యో లే బసవమ్మ, లేవండి లేవండి. ఏంటయ్యా ఇది? మేమెక్కడో అనామకులుగా బతుకుతున్న మమ్మల్ని తీసుకొచ్చి ఏ లోటు లేకుండా చూసుకోవడమే కాకుండా ఇంత స్థాయిని హోదాని ఇచ్చారు వదినా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? నువ్వు నా కొడుకు లాంటి వాడివయ్యా.
తల్లి బిడ్డల మధ్య రుణం అంటూ ఉంటుందా? ఓ బులేష్, ఇలా రా నాన్న. ఇలా రానా? ఇలా రండి. నోటిని అదుపులో పెట్టుకునుంటే ఇప్పుడు తలదించుకునే అవసరం వచ్చుండేది కాదు. అది తలదించుకోవడం కాదు వదినా, తల పొగరు. ఇప్పుడు నువ్వు వద్దన్నా బతిమాలే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు కూడా ఏంటయ్యా? కాదనొద్దు వదినా, ఇది కడుపుతో ఉండి మేము నానా కష్టాలు పడుతుంటే మమ్మల్ని ఆదరించావు. అమ్మ పుట్టుకనిస్తే నువ్వు బతుకునిచ్చావు. నాకు ఇద్దరూ ఒకటే. పైగా మా తలలు నీ కాళ్ళ దగ్గరే అని కొంతమందికి తలకెక్కాలి. ఉత్సవాలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి త్రిపుర? పోయిన ఏడు కన్నా ఈ ఏడాది బాగానే ఏర్పాట్లు జరుగుతున్నాయండి. కాకపోతే మీకెవరికీ చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను. మీతో మాట్లాడాకే అక్కడ మాటిద్దాం అనుకున్నాను. కానీ మీతో చర్చించే సమయం లేక అప్పుడే మాటివ్వాల్సొచ్చింది. ఏది? బంగారు విగ్రహాల గురించే కదా? నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నలుగురి మంచి కోసమే త్రిపుర. మాకు చెప్పాల్సిన అవసరం లేదు. అవునదినా, నువ్వు మంచి కట్టుబడి ఉంటావు, మేము మీ మాట కట్టుబడి ఉంటాం. చాలా సంతోషం. మాటిచ్చినట్టుగానే పాత విగ్రహాల్ని తీసేసి వాటి స్థానంలో ఎంత ఖర్చైనా సరే బంగారు విగ్రహాల్ని ప్రతిష్ఠిస్తున్నాం. ఆ దేవుడు ప్రతిరూపాలు చేసే అవకాశం దక్కడం అంటే సాక్షాత్తు ఆ దేవుడు కొలువునట్టే వదినా. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ అదృష్టం దక్కదు. అప్పుడు ఉత్త విగ్రహాలదే ఉండదప్పా, గుడి కూడా బంగారంతో జయించండి. జాస్తిగా పుణ్యం అదృష్టం వచ్చాది. మంగళాంబ, నిజం చెప్తాండప్పా. ఇదే మాట త్రిపురక్క చెప్తే మీరు అవుననే అంటారు కదా. నీ మాటకి ఇంట్లో ఎదురు చెప్పేటోళ్ళు లేరు గాని గుడి కూడా బంగారంతో కట్టిస్తానని మాట అక్క. ఏంది? ఆ పుణ్యంతో అదే గుడి మెట్ల మీద పిల్లలతో కలిసి ముష్టెత్తుకుని బతికేయొచ్చు మనం. మంగళాంబ, ఏమప్పా ఈ మాటకి కూడా చెంప పగల కొడతావా ఏమి? ఇప్పటికే 100 ఎకరాలు జనాలకి రాసిండారు, ఇంకొన్ని గుడికి రాస్త్రి. ఇంట్లో సొత్తు కూడా ఇట్టా విగ్రహాలకని ఉత్సవాలకని తగలేస్తే ఇంకా మిగిలేదేంది? బొచ్చే గదు. మిగిలితే మిగులుతుంది. ఇక్కడికొచ్చే ముందు ఆ బొచ్చు కూడా నీ చేతిలో లేదన్న సంగతి మర్చిపోవద్దు మంగళాంబ. ఇంకోసారి మా వదిన నిర్ణయాన్ని ప్రశ్నించే సాహసం చేయకు. తప్పులేదు భూపతి. ఎవరి అనుమానాలు భయాలు వాళ్లకుంటాయి కదా. అలా అని మీ భవిష్యత్ ఏమైపోతుందోనని ఇక్కడ ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. త్రిపుర, నువ్విక్కడెవరికీ సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నీకేదనిపిస్తే అది చేయి. అనయ్య, అనసూయ, మంచినీళ్ళు.
తింటూ మాట్లాడొద్దని మీకెన్నిసార్లు చెప్పాను. ఎవరో తలుచుకుంటున్నారులే అక్క. అక్క ఇక్కడే ఉండగా బావగారిని ఇంకెవరు తలుచుకుంటారు? అందరూ త్వరగా భోంచేసి నిద్రపోండి. తెల్లారితే ఇంట్లో హోమం, ఆ తర్వాత ధ్వజస్తంభం ప్రతిష్టాపనుంటుంది. నాకు అవమానాలు, మీకు సంతోషాలు, ఉత్సవాలా? జరగనివ్వనమే. ఏ ఉత్సవమైతే ఘనంగా జరగాలని కళ్ళు గంట ఉండారో ఆ ఉత్సవమే పీడకలగా మారేట్టు చేచ్చా. శివని కొడుకు అన్నట్టు రేపు విశ్వనాథం బావగారిని నీ మొగుడు అంటావా ఏంది? ఎట్నో అనసూయకి పెండ్లి కాలేదు కదా, బిడ్డని కొడుకు అన్నట్టే తండ్రిని మొగుడు అనుకుంటాండదేమో అనుకున్నాను. అనసూయ, 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 అక్క, ఏం ఆలోచిస్తున్నావు? అదేం లేదక్క. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. దాని మాటలు పట్టించుకోవద్దని అప్పుడే చెప్పాను. అందర్నీ బాధ పెడుతూ మాట్లాడటం తనకు అలవాటు. అసలు భూపతి మొహం చూసి భరించటం కానీ, లేదంటే ఇంట్లోనే ఉండనిచ్చేదాన్ని కాదు. అర్థమైందా? ఇదిగో నీకోసమే ఈ చీర. రేపు ఉత్సవాల్లో కట్టుకోవాలి. బాగుందక్క. నీకోసమే ప్రత్యేకంగా నేయించి మనూరి కళ్యాణం కట్ట అమ్మవారి దగ్గర పూజ చేయించాను. ఎందుకో తెలుసా? నీకు తొందరగా పెళ్లి జరగాలి అని. మీ బావగారు కూడా చెప్పారుగా, తెలిసిన వాళ్లలో సంబంధాలు చూద్దామని. ఆయన మాటిచ్చారంటే తప్పకుండా చేస్తారు. ఉత్సవాలు పూర్తయ్యేలోగా బంగారం లాంటి అబ్బాయిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతారు చూడు. అవును, అడగడం మర్చిపోయాను. నీ మనసులో అయితే ఎవరూ లేరు కదా? రేపు మళ్ళీ ఏదైనా సంబంధం చూశాక అప్పుడు లేదక్కా, నా మనసులో వేరే ఎవరైనా ఉన్నారంటే మాట పోతుంది. అదేం లేదక్క. నా మనసులో ఎవరుంటారు? ఇక్కడ నీకు శివకి తప్ప ఇంకెవరికి చోటుంటుంది? అలా అని ఇందకట్లాగా శివం చూస్తూ బతికేస్తానంటే మాత్రం ఒప్పుకోను. లేదక్క, చేసుకుంటాను. సరే, నేనెవర్ని చూసి పెళ్లి చేసుకోమనంటే వాళ్ళనే చేసుకుంటానని నాకు మాటివ్వు. ఏమైంది? నాకు అమ్మ, నాన్న, అక్క అన్నీ నువ్వే అక్క. నీ మాటే నాకు శాసనం. ప్రత్యేకించి మాటివ్వాలా? నీకోసం ఏమైనా చేస్తానక్క. ఏ బాధ్యతనైనా తీసుకుంటాను. అవసరమైతే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను.
నీ పెళ్లి తొందరగా చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. నా కళ్ళ ముందు నువ్వు సంతోషంగా తిరుగుతూ ఉంటే నా సంతోషం రెట్టింపవుతుంది. అదే నా స్వార్థం.